అలాగే కూర్చోండి, చక్కగా రిలాక్స్ అవ్వాల్సిన కోరుతున్నాము అనేది చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రైతులకు, వ్యవసాయ రంగంలోని వారికి తగ్గింపులు మరి కాబట్టి ఈ యొక్క మన సిఇఓ గారు చెప్పి వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వారిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు బొకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నామండి. వారికి మీరా కుమార్ గారికి ఇచ్చి బొకే ఇచ్చి ఆహ్వాని. అలాగే గోవిందరాజులు గారు జేడి ఏనిమల్ హస్బెండరీ కోరుతున్నామండి. అలాగే వి దుర్గా ప్రసన్న బాబు గారు, సీత గారు ఏఎంసీ చైర్మన్, వారికి మహిత గారు స్టేజ్ మీదకి అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా అనుకుంటున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,000 కోట్లు మరి వెనుకబడతనానికి గురవుతున్న మనకి ఇది చాలా పెద్ద ఊరటగా మహిళల్లోనూ ఈ రోజున ప్రత్యేకించి రైతుల సదస్సులాగా మరి ఇక్కడ ట్రాక్టర్లతోటి వాళ్ళ 12% నుంచి 5% వరకు ఎంత తగ్గుతుంది, అట్లాగే నిత్యావసర అవగాహన కాదు. ఇంకా ఎన్నో మీటింగ్లు పెట్టుకుని ప్రతి మనిషి తగ్గిందన్నారు కానీ ఎక్కడ తగ్గింది అంటే ₹2 కదా అని మనం అనుకుంటున్నాము. ఆ ₹2 300 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతుంది. బాధ్యత కూడా ఈ రోజున జిఎస్టీ తగ్గింది కాబట్టి ఎందుకు మీరు బిల్లు అనేది కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే బిల్లు ఇచ్చినప్పుడే కూడా తగ్గినవన్నీ పంపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏది పొందుతున్నామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కొన్ని వేల కోట్లు ఇది మనకి ఆర్థిక ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తెలియజేస్తున్నామండి. చెట్లోని పేపర్లు తీసేయండి కట్ చేసి గడి గారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, దీని మూలంగా దేశ ప్రజలకు పంచే విధంగా ఈ నిర్ణయాల్లో భాగంగా మన రాష్ట్రంలో ఈవేళ ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ పరికరాలు ఉన్నాయో, వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి విఠలశైలి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ జేడీ గారు హబీబ్ బాషా గారికి, జేడీ వెటనరీ గోవిందరాజు గారికి, అదేవిధంగా
వి దుర్గా ప్రసన్న బాబు గారు, మరి ఈయన విజయవాడ నుంచి వచ్చారు. ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి అధికారి వారికి, జాయింట్ కమిషనర్ జిఎస్టీ నాగార్జునరావు గారికి, డిపిఎం రామోజీ గారికి, ఏఎంసీ చైర్మన్ శ్రీమతి గారపాటి రామసీత గారికి, అదేవిధంగా వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, వేదిక మీద ఉన్నటువంటి విక్రమ్ కిషోర్ గారికి, సిఇఓ గారికి, నా 4 మండలాల అధ్యక్షులకు, 4 మండలాల ఎంపీడీఓలకి, 4 మండలాల తహసీల్దారులకు, జిల్లా అధికారులకు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, మా యొక్క సొసైటీ అధ్యక్షులకు, సర్పంచులకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, 3 పార్టీల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి ఈ రోజున ఈ అగ్రికల్చర్ మీద ఈ టైర్స్ కావచ్చు, ట్రాక్టర్ స్పేర్స్ కావచ్చు, ఇతర అవసరాలు కావచ్చు, మనం పోసేటువంటి పాలు, కొనుక్కునేటువంటి పాలు, అదేవిధంగా అన్ని పదార్థాల మీద కూడా 18% నుండి కొన్ని టార్గెట్స్ ప్రకారం 5%కి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కుటుంబాలకి మేలు జరగటం కోసం, ఈవెన్ టూత్ బ్రష్, మీరు వాడేటువంటి పేస్ట్ మీద కూడా ఈరోజు రేట్లు తగ్గించబడినాయి అని చెప్పటానికి ఈ కార్యక్రమాన్ని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మన గోపన్నపాలెం పిఈటి కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి జేడీ గారికి, ముఖ్యంగా మన నాయకులు సహకరించినటువంటి రైతు సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన నాయకుడు, మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రిప్ అంటే ఏమైపోయిందో, ఈ స్ప్రింక్లర్లు అంటే ఏమైపోయినాయో, గత 5 ఏళ్ళు బారెడు ముక్కు కూడా ఇవ్వాల ఎవడికి. ఈనాడు ఎస్సీ ఎస్టీలకి 100కి 100% ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. మనకి నీటిని ఆదా చేసి తేమ శాతం పెరగనీయకుండా, దానికి ఎన్ని లీటర్లు అవసరమో మొక్కకి అన్ని లీటర్లే ఇచ్చే విధంగా ఈరోజు డిజైన్ చేసి అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని మనం సాగు చేస్తున్నాం, సేద్యం చేస్తున్నాం. ఇంకా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన సుధా గారు చెప్పినట్లుగా రైతు ఎంత ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఎన్ని జన్మలకి కూడా రైతాంగం ఆయన పేరుని, ముఖ్యంగా ఈ ఆయిల్ ఫామ్ రైతాంగం మరిచిపోవడానికి వీల్లేనటువంటిది. ఆనాడు పెదవేగి మండలంలో మరి ఇంద్రయ్య గారు పొలంలో మొక్కను నాటి తర్వాత ఫ్యాక్టరీని తెచ్చి, మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మొట్టమొదటి ఫ్యాక్టరీ మన పెదవేగిలో ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ. ఈనాడు రకరకాలుగా కాలానుగుణంగా అది విస్తరించి మరి రాష్ట్రంలోనే ప్రధానంగా రైతాంగానికి ఒక ఆశ దీపంలాగా మిగిలింది అంటే అది ఆనాడు ఆయన అక్కడి నుంచి మొక్క తెచ్చి పెట్టి ఈ రకంగా చేయబట్టే మరి ఇంత గ్రోత్ మరి మన జిల్లాల్లో ఆయిల్ ఫామ్కి వచ్చింది. ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో వచ్చింది అంటే ఆ యొక్క ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. ఈనాడు ఇప్పుడు వద్దున్న మన నాయకులు, మన కార్యకర్తలు, మన అధికారులు, మన కలెక్టర్ మేడం గారితో సహా పెన్షన్ పంచారు అంటే అసలు పెన్షన్కి రూపశిల్పి ఎవరు? పేదవాడికి కడుపు నింపాలని 30 రూపాయలు పెన్షన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇవాళ నాడు 30, ఈనాడు 4,000, రేపు 6,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. కానీ పేదవాడిని ఆదుకుందామనేటువంటి
భావాన్ని నా వారు నన్ను ఇంతటి వారం చేశారు. పేదరికంతో ఒక పూట తిని ఒక పూట తినక అలమటిస్తున్నటువంటి ఈ అల్ప సంఖ్యాక వర్గాల వారికి నేనేమి చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దాన్ని అంచెలంచెలుగా 500 నుంచి 1000, 1000 నుంచి 2000 చేసింది నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఎవరో వచ్చారు పబ్బం గడుపుకోవటానికి, మాయ మాటలు చెప్పారు. ఒక్కసారి అంటే రాష్ట్రం ఏ విధంగా రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, ప్రతి వాడు చితికిపోయాడే తప్ప ఎక్కడ ఎదరికెళ్ళిన పాపాన పోలా. పెంచింది 1000, 5 ఏళ్ళు పెంచుకుంటూ పోతానని చెప్పాడు. సంవత్సరానికి 250. మనకి వాళ్ళకి పరిపాలనలో తేడాని గమనించమని చెప్పి మీ అందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మనకి కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నాయకత్వంలో బీజేపీ యొక్క సహాయ సహకారాలతో, మరి మా కిషోర్ మా గురించి చెప్పండి, మొత్తం ఇచ్చేదంతా మేమే కదా అంటాడు. వాళ్ళ యొక్క సహకారంతో శరవేగంతో పోలవరం పరుగులు పెడతా ఉంది. 2027 నాటికి దెందులూరు మండలంలో ఉన్నటువంటి అప్లాండ్ విలేజ్లన్నింటికి కూడా పోలవరాన్ని అనుసంధానం చేసే బాధ్యత ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు కోవలి పోతులు దోసపాడు గోదావరి నీళ్లు దెందులూరులో కొంత పార్టే అనుభవిస్తా ఉన్నారు. ఇప్పటికే కొప్పులూరుగూడెం ఎస్కేప్ ద్వారా కొన్ని గ్రామాలకు నీళ్లు ఇస్తున్నాను. అది పూర్తి స్థాయిలో 2027 దాటిన తర్వాత ఏవైతే మన తాతలు తండ్రులు పూర్వీకుల నాటి ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా మరలా నింపి ఆ చెరువులోనే పోలవరం నీళ్లు పెట్టి మరి ఆ నీళ్లతోనే మీకు త్రాగటానికి సాగు చేసుకుంటానికి ఇవ్వబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా పెదవేగి, పెదపాడు నా 4 మండలాలు కూడా కలెక్టర్ మేడం గారి యొక్క సహకారంతో 200 కోట్ల పైచిలుక అంచనాలు తయారు చేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మరి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ కూడా మంత్రి అయినా ఆయన దగ్గరికి కూడా రివైజ్డ్ ప్రపోజల్స్ కూడా మన నియోజకవర్గానికి సపరేట్ గా పోలవరం నుంచి నీళ్లు ఇమ్మని చెప్పి కూడా అడగడం జరిగింది. మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జల జీవన్ మిషన్ ద్వారా దాన్ని సాధించడానికి మన ఎంపీ గారి యొక్క సహకారం కూడా తీసుకుని తప్పనిసరిగా సాధిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు యాక్చువల్ గా అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాజశేఖర్ గారు మన ప్రోగ్రాం పెట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆయన నెల్లూరు వెళ్ళటం, కలెక్టర్ గారు కూడా మరి మంత్రి గారు నూజివీడు కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రాం ఉంటే ఇదే ప్రోగ్రాంకి అక్కడ కూడా చూసుకుని మరి దెందులూరులో కూడా టైం ఇచ్చామని చెప్పి మన దగ్గరికి రావటం జరిగింది. కానీ నేను అక్కడ ఉన్నాను మీరు చేసుకోమని ఆమె ఊరికే జస్ట్ ఫోన్ కాల్లో చెప్పి తప్పించుకోవచ్చు. కానీ మనం మాట ఇచ్చాం, ఏర్పాటు చేసుకున్నారు. రైతాంగం, అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడ వెయిట్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మరి మేడం గారు మన దగ్గరికి రావడం జరిగింది. మరి మీకు కూడా సమయాభావం అయింది, అన్యథా తప్పుగా భావించొద్దు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఈ విధంగానే లేటుగానే నడుస్తూ ఉంటాయి. అవన్నీ మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి విషయాలే అని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మేడం గారిని మన ద్వారా ఎక్కువగా అడగను, మన దగ్గరికి వచ్చారు కదా అని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ మీద మీరు దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి ఉచితంగా వాళ్ళకి హాస్టల్ని పెట్టిద్దామని తమరు మాట్లాడుకున్నాం. మేడం గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ విషయం గుర్తు చేస్తున్నా. ఇంకో రకంగా నన్ను ఇది వ్యాయామ ఉపాధ్యాయులు వచ్చారు. మన యొక్క కూటమి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, అధికారులు
అందరి యొక్క సమన్వయంతో 16,381 మంది ఉద్యోగాలు కొట్టారు. మరి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ నా యొక్క ఈ వ్యాయామ పాఠశాల ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకైక పాఠశాల, ఇది కళాశాల, వ్యాయామ కళాశాల, గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఏకైక కళాశాల మన గోపన్నపాలెం PET కాలేజీ. దీని దగ్గర ఫ్యాకల్టీ లేరు. పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీని పెట్టించి మరి ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఎవరు జిల్లా లెవెల్లో ఉండేటువంటి ఆయన్ని వారానికో 10 రోజులకో ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క హాస్టల్ కానీ కాలేజ్ కానీ 100కి 100 రూపాయలు 3 పావులు 6 కాయల కింద మీ యొక్క ఆధ్వర్యంలో నడిపిస్తారని ఎంపీ గారు కూడా సహకరిస్తారన్నారు. ఆ హాస్టల్ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కూడా నేను ఆశిస్తా ఉన్నాను. అటువంటి ప్రతి అంశాన్ని కూడా మరి ప్రజల కోసం కూటమి యొక్క గౌరవాన్ని, ప్రభుత్వ గౌరవాన్ని కాపాడటంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి మీకు ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ డ్రిప్లో 50% సబ్సిడీ ఇస్తున్నారో దాని మీద మన రామ్మోహన్ గారు APMIP PD గారు దృష్టి పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వస్తారేమో, దీనికి పూర్తిగా ఇవాళతో ఫుల్ స్టాప్ పెడదామని నేను కూడా ఎక్కువగా భావించాను. కొంతమంది రైతాంగం మేము కొనుక్కుంటుంటే మీరు ఇచ్చే సబ్సిడీ మాకు ఉపయోగపడలేదు, కొన్ని ధరలు ఎక్కువగా ఉన్నాయి అని గోల పెడుతూ ఉన్నారు. రైతులు మాతే మనకి శిరోధార్యం కాబట్టి దాన్ని మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ గ్యాప్స్ని మనం కవర్ చేయాలి. అబీబ్ బాషా గారు కూడా మాకు ఏదో ఒక 20 దమ్ము చేసుకునే ట్రాక్టర్లు ఇచ్చారు. ఆ చిన్న ట్రాక్టర్లు ఏమంటారా, పవర్ టిల్లర్స్ ఇచ్చారు. మాకు రైతు రథాలు, మాకు ఇచ్చినప్పుడు రైతు రథాలన్నీ కూడా ముసిలి అయిపోయినాయి, అటు కాల పరిమితి పోయింది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఈసారి బడ్జెట్లో మా రైతాంగానికి ఊరుకు ఒక ట్రాక్టర్ అన్నా వచ్చే విధంగా మరి కూటమి ప్రభుత్వంలో మీరు కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ GST తగ్గించడం వల్ల రోటావేటర్లు, ఇవి యాంత్రిక పరికరాలు, టైర్లు ఇవన్నీ కూడా 18 నుంచి 5% వచ్చినాయి. ఏం వచ్చినప్పటికి కూడా ఇంకా కొంత బడ్జెట్ని కల్టివేటర్స్కి, ఫుల్ వీల్స్కి, పట్లర్స్కి, డిస్కులకి, ఇలా ప్రతి రైతు అడిగేటువంటి ప్రతి దానికి కూడా మనం ఇచ్చి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2,20,000 రూపాయలు మా రైతులకి గేదెలు కొనుక్కోవడానికి సాయం చేయమని పావలా వడ్డీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసనాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకర్స్ని పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం, LDM గారితో కూడా మేము మీటింగ్ పెట్టాం. కొద్దిగా బ్యాంకర్స్ మా రైతాంగం పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మీరు LDMతో తరచుగా వీక్లీ రివ్యూ చేస్తారు కాబట్టి మా నియోజకవర్గంలో సుమారుగా 1000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కనీసం ఇప్పుడు ఒక 50 మందికే మనం పెట్టుకున్న తర్వాత ఇవ్వగలలేదు. అవన్నీ కూడా ఎవరికైతే సివిల్ స్కోర్ బాగుందో వాళ్ళని రిజెక్ట్ చేసే రైట్ వాళ్ళకి లేదు. కాబట్టి బాగున్నటువంటి వాళ్ళకి, బ్యాంకుతో సత్సంబంధాలు ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా మేలు చేసి వాళ్ళ నెలల్లో దీపాలు వెలిగించవలసిందిగా మీ ద్వారా మరి మా రైతాంగానికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరి నేను నన్న పేర్లు ఉచ్చరించకపోయినా మా తహసీల్దార్లు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏడీఏ జేడీఏలు అందరూ మీరందరూ సమిష్టి కృషితోనే ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళుతుంది తప్ప ఏ ఒక్కరి యొక్క దానివల్ల ముందుకు వెళ్ళలేము. మరి తప్పనిసరిగా మర్చిపోయాను ఇంకొకటి, మాకు స్పెషల్ క్యాంపెయినింగ్ సదరం లాస్ట్ మంత్లో పెడదాం, ఫస్ట్ వీక్లో అనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల
మీకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్, మీరు బిజీగా ఉంటాం, మిమ్మల్ని కూడా మేము గుర్తు చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఉంది. తప్పనిసరిగా ఈ వీక్లో మీరు డేట్ ఇస్తే ఒక్క 3 days పెడితే ఒక్క దెందులూరులో ఒక్కడు కూడా వికలాంగుడు అనేవాడు లేడు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇచ్చాం. పెన్షన్ ఇవ్వడం కదా రేపు ఇస్తాం, రేపు కాబట్టి ఇస్తాం. కానీ ఆ సర్టిఫికేట్లు అంటూ అర్హత కలిగిన వాళ్ళకి ఇప్పిస్తే మాకు సగం ఒత్తిడి తగ్గిపోతుంది మేడం గారు అని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రోగ్రామ్ పెట్టి లాస్ట్ మినిట్ లో మనకు మినిస్టర్ గారి ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి అక్కడ వెళ్ళి రావాల్సింది వచ్చింది. సారీ ఫర్ మేకింగ్ ఆల్ వెయిట్, మీ అందరూ వెయిట్ చేయించిందికి చాలా చాలా సారీ. సో ఇప్పుడు ఎప్పుడు దెందులూరు కాన్స్టిట్యూన్సీకి వస్తేనే ఏదో ఒక ఫెస్టివల్ లాగానే ఉంటుంది. అందుకే నాకు కూడా ఇష్టం రావడం. మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు పిలిస్తేనో నో చెప్తాను. అసలు ఇది ఏంటి, దసరా ఫెస్టివలా, ఫార్మర్ ఫెస్టివలా, జిఎస్టీ ఫెస్టివలా ఏంటి, అట్లా ఇట్లా ఉంది. ఇంతమందిని మొబిలైజ్ చేసుకొని ఇన్ని ట్రాక్టర్లు ఉంటే జేడీ గారు మెసేజ్ పెట్టినప్పుడు నేను నమ్మలా. ఇక్కడ వచ్చి చూస్తే చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు ఏవైనా కావాలి, ఒక ప్రోగ్రామ్ పెట్టాలంటే ఏదో ఒక పేరుకి పెట్టరు, అంత 100% డెడికేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి. చాలా చాలా సంతోషంగా ఉంది. చిన్న ప్రోగ్రామే కదా, జిఎస్టీ కదా, ఏం చెప్పాలని లేకుండా అందరూ వచ్చి ఇంత 100% పార్టిసిపేషన్ తోటి దెందులూరు కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు. ఎక్కడికి ఇంత చేయలేదు. సో చాలా సంతోషంగా ఉంది చూడగానే. థ్యాంక్ యూ. సో నేను అర్జెంట్ గా వెయిట్ చేస్తున్నాను వచ్చిందికి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద క్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అండ్ సూపర్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఏం చెప్పాలి, ఎందుకంటే మామూలుగా ఇవన్నీ నడిచిపోతుంది. ఈసారి ఫార్మర్స్ కి తెలియాలి, ప్రతి ఒక్కరికి ఎవరెవరు ఇందులో భాగంగా ఉన్నారో ప్రతి ఒక్క ప్రజలకి తెలియాలి జిఎస్టీలో ఎంత తగ్గినాయి, ఎంత మార్పులు వచ్చినాయి. ఏదో ఒక ట్రేడర్ కి ఎవరికో లాభం వస్తుంది కదా అంటే కాదు, మీకే లాభం వస్తున్నాయి. చాలా చాలా తగ్గిపోయినాయి. మన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు మీకు చెప్పి ఉంటారు, మామూలుగా వాడుతున్న ఐటమ్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్, ఫ్యాక్టరీస్ కి కావాల్సిన ఐటమ్ వరకు ప్రతి ఒక్కటికి మంచి రేట్లు వచ్చినాయి. కాబట్టి ఇంకా మీ జోబీలో డబ్బు ఎక్కువ ఉంటది. సో అవి మీరు వాడుకొని ఇంకా ప్రాస్పరస్, మాకు గవర్నమెంట్ తరపున నష్టం ఉంటే కూడా మన ప్రజలకు అందరికీ లాభం ఉద్దేశంతో ఇవన్నీ మీకు తెలియాలి. మీరు ప్రతి ఒక్కటి అడగాలి, చూడు నాకు జిఎస్టీ ఎంత పెట్టావని. టూత్ పేస్ట్ నుంచి డ్రిప్ వరకు, ట్రాక్టర్ నుంచి డ్రోన్ వరకు మీ అందరూ క్వశ్చన్ చేయగలగాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ పెట్టడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్తున్నాము. అక్కడ అందరూ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, మెడిసిన్స్ కూడా ఇప్పుడలా మనకి అత్యావసర మెడిసిన్ ఏమున్నాయో దానికి కూడా ఇప్పుడు 0 ట్యాక్స్ ఇంకా కట్టక్కర్లేదు. సో ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక లాభం కొత్త జిఎస్ లో ఉన్నాయి. కాబట్టి ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఒక్క నెల ప్రోగ్రామ్ గా ఇవి చేస్తున్నాము. సో ఫస్ట్ వీక్ లో ఇంటింటికి జిఎస్టీ పొలాలని చెప్పేసి మా సచివాలయం అసిస్టెంట్లు మీ ఇంటికి వచ్చి ఇంటి సంబంధించిన ఐటమ్లు ఏవేవి తగ్గిపోయి ఉన్నాయో అందువల్ల మీకు ఏం లాభం వస్తుంది, ఎంత లాభం వస్తుంది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 2వ వారంలో మనం వ్యవసాయం మరియు ఇతర వృత్తులు కింద ఈ రోజు నుంచి మనం అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, మీ దెందులూరు కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి. అగ్రికల్చర్ చాలా బాగుంటది, హార్టికల్చర్ ఎక్సలెంట్ గా ఉంటది, ఫిషరీస్ కూడా ఉన్నాయి. సో ఇవి మీ అందరికీ చాలా ఉపయోగమైన థీమ్. సో ఇది మనం ఈ వారం చేయబోతున్నాము. అట్లానే 3వ వారం మానవ వనరులు అభివృద్ధి మరియు డిజిటల్ సాధికారత్వం. దీని గురించి మనకు ఎంప్లాయ్మెంట్, స్కిల్స్, దీని పరంగా మనకి ఏమేమి లాభాలు వస్తాయి జిఎస్టీ తగ్గింది వాళ్ళని చెప్పేసి మనం 3వ వారం చేయబోతున్నాము. 4వ వారం నమ్మకమైన అభివృద్ధి, వికాస్ విశ్వాస్ అనే థీమ్ తోటి హాస్పిటల్, టూరిజం, ట్రాన్స్పోర్ట్, కారు ఏవేవి తగ్గినాయని చెప్పేసి రేట్లు, దానివల్ల మీకు ఉపయోగం ఏంటని చెప్పేసి 4వ వారం చేయబోతున్నాము. సో ఇందులో భాగంగా ఇవాళ ట్రాక్టర్ ర్యాలీ కూడా చేసి మీ ఒక్కరికే కాదు, మీరు ఒకటే తెలుసుకోవడం కాదు, అందరికీ కూడా ఈ మెసేజ్ కన్వే అవ్వాలి. మీరు రేపు ట్రేడర్స్ ని అడిగినప్పుడు ఎంత జిఎస్టీ పెట్టాలో చూపించని మీరు అడగడానికి మీకు నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ ఈ రోజు మీ అందరికీ ప్యాంప్లెట్స్ కూడా ఇస్తాము. వ్యవసాయం ఒకటే కాదు, ఏమేమి ఐటమ్లు, ఇంట్లో వాడుతున్న రోజువారీ ఐటమ్లు ఏమేమి తగ్గిపోయినా కూడా దయచేసి అందరూ తెలుసుకొని వాడుకోండి. మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అందరికి 3 months ఒక్కసారి నడుస్తుంది. అందులో ఆనరబుల్ సీఎం గారి దగ్గర మన ఆంధ్రాలోనే ఇది ఒకటే ఉంది, ఈ ఒక స్పోర్ట్స్ కాలేజ్ ఉంది. దీనికి ఇంపార్టెన్స్ కావాలని ఆల్రెడీ సీఎం గారికి ఎంత కావాలని కూడా మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది, రాసుకున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా మనం మాట్లాడుతాం, ఇప్పుడు మన చేరినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, కానీ నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. తర్వాత నేను చూసిన తర్వాతనే ఇది ఎంత దారుణంగా ఉన్నాయి, ఎంత ఇంపార్టెంట్. నేను పిలుచుకొని వస్తాను మన సెక్రటరీ గారిని, ఒకసారి చూపిస్తాం పరిస్థితి ఎట్లా ఉందని.
తర్వాత వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి దానికి ఎట్లా మనం చేయవచ్చని కూడా మనకి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మనం ఈ నెలలోనే సార్ని టైం తీసుకొని ఒకసారి మన గోపన్నపాలెం స్పోర్ట్స్ కాలేజ్ కి తీసుకొస్తాం. ఆల్రెడీ ఎంపీ గారితో మాట్లాడాను. ఎంపీ గారు మీకు ప్రామిస్ చేసిన రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం సర్వశిక్ష సమగ్ర శిక్ష నుంచి కట్టాలా ఇక్కడ నుంచి తీసుకోవాలని ఒక క్వశ్చన్ కోసం ఆగి ఉన్నాను. నేను త్వరగానే ఈ వారంలోనే మీకు క్లారిటీ ఇస్తాను. దాన్ని బట్టి వి విల్ ఆల్సో బ్రింగ్ ద సెక్రటరీ సార్ టు సీ ద కాలేజ్. అది కాలేజ్ గురించి. ఈ కాలేజ్ గొప్పతనం నాకు అర్థమైంది. కొన్ని మన స్టేట్ ఆఫీస్ లో చేయవలసింది ఉంది, కొన్ని ఫినాన్షియల్ చేయవలసింది ఉంది. కాబట్టి నేను తొందరగా మీకు ప్రోగ్రెస్ చూపించలేక హెల్ప్ చేయలేకపోతున్నాను. తొందరగానే దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తాము. తర్వాత అగ్రికల్చర్ హార్టికల్చర్ లో మీరు ఏమేమి చెప్పారో అవన్నీ నోట్ చేసుకున్నారు. సో మనం కొన్నిలా ఇప్పుడలా ఎట్లా అంటే మా స్టేటే మమ్మల్ని అడుగుతుంది, మీరు ఒక మీకు ఏం కావాలి చెప్పండి, ఎక్కడెక్కడ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కావాలి, స్కీమ్ కావాలి చెప్తుంది. ఈ మధ్య కాలంలో మేమే ప్రపోజల్స్ కూడా పంపిస్తున్నాము. మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అడిగారని మనం ఒక మోడల్ చేస్తున్న క్యాటర్ షెడ్ పైన కూడా పంపించున్నాము. అట్లాగే హార్టికల్చర్ కూడా ఫార్మర్ కి ఏం కావాలి మీరు చెప్పండి, మేము పాలసీగా ఇస్తామన్నది మన ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఇప్పుడు మీరు ఫార్మ్ ఎక్విప్మెంట్ పరంగా, డ్రిప్ పరంగా మీకు ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయని చెప్పండి. అవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి త్వరగానే అది పాలసీగానో సబ్సిడీగానో మనం తీసుకొస్తాం. సో దసరా పండుగ అయిపోయినాక సదరం మీ కాన్స్టిట్యూన్సీలో మీరు అడిగినట్టు ఇక్కడికే పెట్టి ఒక రౌండ్ ఫిల్టర్ చేసుకొని ఆన్లైన్ లో అప్లై చేయించి వాళ్ళకి అందరికీ 100% సదరం చేస్తాము. నాకు ఒక ఈ పండుగ అయినాక ఒక 10 రోజుల టైం కావాలి. 10 రోజుల లోపలనే ఒక సదరం మీటింగ్ ఖచ్చితంగా పెట్టిస్తాము. చూడరు ఆయన ప్రాబ్లం చూడరు నేరుగా తీసుకొచ్చి మన పీజీఆర్ఎస్ ఇవ్వడం కానీ ఫోన్ లోనే చెప్పేసి ఇది ప్రాబ్లం ఉంది కొంచెం సాల్వ్ చేయడం చెప్పడం. సో మీ వాయిస్ గా పీపుల్స్ వాయిస్ గా ఆయన పక్కగా పనిచేస్తున్నారు. ఆయన నిజంగానే అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చాలా టైం అయిపోయింది. అందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కాబట్టి సమీక్ష అండి చాలాసేపు మీ అందరిని వెయిట్ చేయాల్సి వచ్చింది. మనం ఇప్పుడు ర్యాలీకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. నాయకులందరూ కూడా ఆ స్టాల్స్ చూసి అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ట్రాక్టర్ ర్యాలీ దయ ఉంచి ట్రాక్టర్ డ్రైవర్లందరూ కూడా క్రమశిక్షణతో ఉండవలసిందిగా కోరుతున్నాం. ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. అందరూ కూడా చాలా క్రమశిక్షణ, ఒకవేళ ఆయన తోలితే ఆయన వెనకాల జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. క్రమశిక్షణగా రండి. అనుమానం జెండాలు కట్టి ఆ లోగో పెట్టండి. చెప్పండి మనకు ఈ అడిగా అయ్యా పెద్దలు పడబోదు పెద్ద అయిపోతే నేను మరి గడ్డ ఇవ్వాలా
ఫోటో అడిగింది వీడియో కాదు. ఎవరో నుంచున్నారు అక్కడ, నువ్వు చేయమన్నా పక్క జరమనండి. బాబా ఎట్లే స్లోగా వెళ్ళండి. స్లో వాళ్ళు అడ్డవుతున్నారు. పని సైడ్ పాటు